హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మనం దీపావళి పండుగని ఎందుకు జరుపుకుంటాము అంటే చీకటిపై వెలుగు, అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటాము. దీపావళి రోజున ప్రతి ఇల్లు, ప్రతి వీధి, అలాగే ప్రతి దేవాలయం కూడా దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాము అంటే రామాయణం ప్రకారము అయితే 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. దీన్ని పురస్కరించుకొని దీపావళి పండుగని జరుపుకుంటాము. నరకాసురుడనే రాక్షసుడిని సత్యభామ వధించినందుకు గాను దీపావళి జరుపుకుంటున్నాము. మొత్తానికి దీపాల వెలుగుతో ఇంట్లో ఉన్న చీకటిని తొలగించి ఆనందం, సంపదను ఆహ్వానించడమే దీపావళి యొక్క ముఖ్య ఉద్దేశం.